ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాల్పుల విరమణపై పాక్ విజ్ఞప్తికి అంగీకరించిన భారత్. ఈ సాయంత్రం 5 నుంచి అమలు. ఎల్లుండి మరోసారి చర్చలు. కాల్పుల విరమణకు ఎలాంటి షరతులు లేవన్న భారత విదేశాంగ శాఖ. సింధు జలాల నిలిపివేత కొనసాగుతుందని స్పష్టీకరణ. ఉగ్రవాదంపై రాజీలేని వైఖరి కొనసాగుతుందన్న జైశంకర్. ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందిస్తుందని హెచ్చరిక. దాయాది ప్రతిఘాత చర్యలను సమర్థంగా తిప్పికొట్టామన్న సైన్యం. పాక్లో అనేక రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్టు ప్రకటన. మళ్లీ పాక్ దుస్సాహసానికి పాల్పడితే తిప్పికొడతామన్న ఆర్మీ. దేశ సమగ్రతను కాపాడేందుకు సిద్ధంగా ఉంటామని వెల్లడి. మే 7న జరిపిన దాడుల్లో కీలక ఉగ్ర నేతలు హతం. జైషే వ్యవస్థాపకుడు మసూద్ బావమరుదులు 2 చనిపోయారన్న సైన్యం. కాల్పుల విరమణను స్వాగతించిన ప్రముఖులు. బాధితులకు అండగా నిలుస్తామన్న జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కష్ట సమయంలో ప్రజలు ఐక్యతను చాటారన్న చంద్రబాబు. దేశాన్ని విభజించే కుట్రలు సాగవన్న పవన్ కళ్యాణ్. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మెరుపు దాడులతో పొరుగు దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన భారత్ పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించింది. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి చర్చలు జరిపిన తర్వాత ఈ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కూడా ట్వీట్ చేశారు. పహల్గామ్ దాడి తదనంతర పరిణామాలతో భారత పాకిస్తాన్ తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం 3:35 పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణకు ప్రతిపాదన చేశారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ సమయంలో ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరిగినట్లు చెప్పిన మిస్రీ ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు చెప్పారు. భూమి, గగన, సముద్ర తలాల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతుందని విక్రమ్ మిస్రీ చెప్పారు. కాల్పుల విరమణకు ముందు వెనక ఎలాంటి షరతులు లేవని మిస్రీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి తొలుత ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతోందని తేల్చి చెప్పింది. ఈ నెల 12న సాయంత్రం 5 గంటలకు డీజీఎంఓలు మళ్లీ చర్చలు జరుపుతారని మిస్రీ స్పష్టం చేశారు. I have a very brief statement to make. The Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours.
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా కాల్పుల విరమణను ధృవీకరించారు. భారత్, పాకిస్తాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఎక్స్లో పోస్టు చేశారు. మరోవైపు ఉగ్రవాదంపై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన జైశంకర్ ఉగ్రవాదంపై భారత్ రాజీలేని వైఖరి కొనసాగిస్తోందని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందిస్తుందని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కాసేపట్లోనే తమ గగనతలంపై ఉన్న నిషేధాన్ని పాక్ ఎత్తివేసింది. అన్ని రకాల విమానాలు పాక్ గగనతలం గుండా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. పాక్లోని అన్ని ఎయిర్పోర్టుల్లో సాధారణ విమాన కార్యకలాపాలు ఇక నుంచి అందుబాటులో ఉంటాయని పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ అథారిటీ PIA తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ ఒప్పందం 2-3 రోజుల క్రితం జరిగి ఉంటే తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు కారని చెప్పారు. ఉద్రిక్త పరిస్థితుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. जम्मू कश्मीर की हुकूमत की अब जिम्मेदारी बनती है कि जहाँ जहाँ नुकसान हुआ है, नुकसान का हम मुआयना करें, असेसमेंट करें, डैमेज नुकसान का जो है लोगों को हम रिलीफ पहुँचाना शुरू करें. जहाँ जहाँ लोग जख्मी हैं उनका ठीक तरह से इलाज हो, उन्हें भी गवर्नमेंट स्कीम के तहत रिलीफ मिले. और जैसे आज सुबह ऐलान हुआ है, जहाँ जहाँ कीमती जाने गई हैं उन लोगों को हम वापस नहीं ला सकते, लेकिन कम से कम उनके गम में शरीक होकर घरों को हम थोड़ा सा रिलीफ पहुँचाने का काम करेंगे. इसके साथ साथ कई दिनों से अब हवाई अड्डा हमारा बंद रहा है. उम्मीद करते हैं कि इस सीज फायर के बाद दोबारा हवाई अड्डा खुलेगा. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో సమావేశమైన నేతలు ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలను ఆయనకు నివేదించారు. కాల్పుల విరమణ ప్రతిపాదన పాకిస్తాన్ నుంచే వచ్చిందని, ఇరు దేశాల పౌరుల భద్రత దృష్ట్యా భారత్ అంగీకరించిందని సీఎం తెలిపారు. దేశ భద్రత కోసం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సంపూర్ణ మద్దతిస్తామని తెలిపారు. యుద్ధ సమయంలో భారతీయులమంతా ఒక్కటే అని చాటి చెప్పిన అందరికీ ధన్యవాదాలని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. పరిణితి చెందిన దేశాన్ని విడగొట్టాలి, విభజించాలి అనే కుట్రలు సాగవని పవన్ హెచ్చరించారు. ఈ దేశాన్ని విడకూడదాం, విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం. సగటు మనిషి ఈ దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం. అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్టాండింగ్ బై అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్ ఫ్యూచర్, అట్ ప్రెసెంట్, ఇన్ ఫ్యూచర్ ఆల్సో. ఐ థింక్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అండ్ థ్యాంక్ యూ లాట్ అండ్ జై హింద్ సార్. సరిహద్దు రాష్ట్రాలు ఎంతో ఈ 5-6 రోజుల నుంచి ఈ బాంబుల మొత్తం నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈరోజు కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం, ఈ కాల్ కూడా పాకిస్తాన్ నుంచి రావడం, భారతదేశం ఒప్పుకోవడం, ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు. కానీ ఉగ్రవాదం మీద రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు. దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేసి ముందు పోదామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. భారత్, పాక్ల మధ్య కాల్పుల విరమణపై పలువురు రాజకీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణను స్వాగతించిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ శత్రువుపై భారత్ దౌత్యపరమైన విజయం సాధించిందన్నారు. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాల్పుల విరమణను స్వాగతించిన తమిళనాడు సీఎం స్టాలిన్ ఈ నిర్ణయంతో శాంతి నెలకొంటుందని ఆకాంక్షించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్వాగతించారు. యుద్ధంతో సంబంధం లేని అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా ఈ నిర్ణయం తీసుకున్న ఇరు వర్గాలను అభినందించారు. కాల్పుల విరమణపై హర్షం వ్యక్తం చేసిన PDP అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు వరుసగా 3వ రోజు పాకిస్తాన్ చేసిన దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు రక్షణ శాఖ తెలిపింది. శ్రీనగర్, ఉధంపూర్, భటిండా, భుజ్ సహా 26 ప్రాంతాల్లో డ్రోన్లతో పాక్ దాడులు చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశంలోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన తర్వాత తెలిపారు. ఈ దాడుల్లో పాక్లోని మౌలిక సదుపాయాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడార్ సైట్లను ధ్వంసం చేసినట్లు వివరించారు. ఇదే సమయంలో భారత్లోని కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్లు పాక్ చేసిన వాదనను తోసిపుచ్చారు.
కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత మీడియాతో మాట్లాడిన కమోడోర్ రఘు ఆర్ నాయర్, కర్నల్ సోఫియా ఖురేషి, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘశ్రేణి ఆయుధాలు, లాయిటరింగ్ మ్యూనిషన్, ఫైటర్ జెట్లతో భారత సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడిందని, వాటిని తిప్పికొట్టినట్లు తెలిపారు. పాక్ దాడుల్లో ఉధంపూర్, భుజ్, పఠాన్కోట్, బఠిండాల్లోని వాయుసేన స్థావరాల్లో సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. హైస్పీడ్ మిసైల్స్ తో పంజాబ్లోని వాయుసేన స్థావరాలపై పాక్ దాడులు చేసిందని చెప్పారు. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్లో వైద్య కేంద్రాలపై దాడి చేసిందన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ S-400 బ్రహ్మోస్ వ్యవస్థను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ చేసిన ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. पाकिस्तान ने यह क्लेम किया कि उसने अपने JF-17 से हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है. उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में है. ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है. पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डम्प्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ. यह भी बिल्कुल गलत है कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया. मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है. దాయాది దాడులపై స్పందించిన భారత బలగాలు పాక్లోని మిలిటరీ స్థావరాలు, రాడార్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్లపై దాడులు చేసినట్లు సోఫియా ఖురేషి వివరించారు. इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया. उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स. यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया. इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनडिनेबल किया. భవిష్యత్తులో కూడా పాక్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినప్పటికీ తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నావికా దళాధికారి కమోడోర్ రఘు నాయర్ స్పష్టం చేశారు. Whilst we will be adhering to the understanding that has been reached today, that is the Indian Army, the Indian Navy and the Indian Air Force, we remain fully prepared and ever vigilant and committed to defending the sovereignty and integrity of the motherland. Every misadventure by Pakistan has been met with strength, and every future escalation will invite a decisive response. We remain fully operationally ready to launch whatever operations may be required in defense of the nation. భారత్ పాక్ కాల్పుల విరమణకు కొన్ని నిమిషాల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో పోస్ట్ పెట్టారు. అమెరికా ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో రాత్రి నుంచి జరుపుతున్న సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్ పూర్తి స్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ప్రకటించారు. విజ్ఞతతో తెలివైన నిర్ణయం తీసుకున్న రెండు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 రోజులు భారత్ పాక్ నేతలతో చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. భారత్ పాక్ ప్రధానులతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు రూబియో పోస్ట్ చేశారు. జాతీయ భద్రతా సలహాదారు ఢోబాల్, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లతో చర్చలు జరిపినట్లు రూబియో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్ POKలోని 9 ఉగ్ర స్థావరాలపై చేసిన దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారిలో 5 కీలక ఉగ్ర నాయకులు ఉన్నట్లు వెల్లడించాయి. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ 2 బావమరుదులు, లష్కరే-తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాదులు వారిలో ఉన్నట్లు కాల్పుల విరమణ అంగీకారం కుదరటానికి ముందు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పెహల్గాం దాడులకు ప్రతీకారంగా మే 7న భారత్ జరిపిన దాడుల్లో 5 కీలక తీవ్రవాదులు హతమైనట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్లో లష్కరే-తోయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలకు చెందిన కీలక నేతలు హతమైనట్లు వివరించాయి. వారిలో లష్కరే-తోయిబా మురిద్కే విభాగం ఇన్ఛార్జ్ ముదస్సర్ ఖదాయిన్ ఖాన్ అలియాస్ అబూ జుండాల్ ఉన్నాడు. భారత్ చేసిన దాడుల్లో హతమైన అతడి అంత్యక్రియలను పాక్ సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పాక్ సైన్యానికి ఉగ్రవాదులకు ఉన్న సంబంధాలకు ఇదే నిదర్శనం కాగా అతడికి పాకిస్తాన్ సైన్యాధిపతి
పాక్లోని పంజాబ్ సీఎం మరియం నవాజ్ తరపున నివాళులు అర్పించారు. అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించిన జమాతుద్దవా ముష్కర సంస్థ నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఆధ్వర్యంలో ముదస్సర్ అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి. పాక్ సైనిక లెఫ్టినెంట్ జనరల్, పంజాబ్ పోలీసు ఐజీ అంత్యక్రియలకు హాజరైనట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే 7న జరిగిన దాడిలో జైషే మహమ్మద్ కి చెందిన మరో కీలక నేత హఫీజ్ మహమ్మద్ జమీల్ హతమయ్యాడు. బవాల్పూర్లోని మర్కజ్ సుభానల్లా ఇన్ఛార్జ్ జమీల్, జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ కు పెద్ద బావుమరిది. యువతను తీవ్రవాదంలోకి ప్రోత్సహించడం సహా జైషే మహమ్మద్ సంస్థకు నిధుల సమీకరణలో జమీల్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన మహమ్మద్ యూసఫ్ అజార్ ను కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. అతడు మసూద్ అజార్ కు మరో బావమరిది కాగా జైషే మహమ్మద్ తీవ్రవాదులకు ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ ఇస్తుంటాడని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో యూసఫ్ అజార్ పాల్గొన్నాడు. IC-814 విమానం హైజాక్ కేసులో వాంటెడ్ నిందితుడిగా కూడా ఉన్నాడు. లష్కరే తోయిబాకు చెందిన మరో కీలక నేత ఖలీద్ ను మే 7న జరిపిన దాడుల్లో భారత్ మట్టుబెట్టింది. జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో అతని ప్రమేయం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు స్మగ్లింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఫైసలాబాద్ లో జరిగిన అతడి అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారులు, ఫైసలాబాద్ డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన మరో ఉగ్రవాది మహమ్మద్ హసన్ ఖాన్ ను కూడా భారత బలగాలు మట్టుబెట్టాయి. POKలో జైషే మహమ్మద్ సంస్థ ఆపరేషనల్ కమాండర్ గా ఉన్న ముఫ్తీ అస్గర్ ఖాన్ కుమారుడైన హసన్ ఖాన్ కు జమ్మూ కశ్మీర్లో జరిగిన అనేక తీవ్రవాద దాడుల్లో ప్రమేయం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తే పాకిస్తాన్ మాత్రం పౌరులు ప్రార్థనా మందిరాలను లక్ష్యం చేసుకుంది. సరిహద్దు గ్రామాల్లో ఇళ్లపై మోర్టార్లు, శతఘ్నులతో కాల్పులకు పాల్పడింది. జమ్మూ కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు డ్రోన్లు, క్షిపణులతో పాక్ చేసిన దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. పొరుగుదేశం ప్రయోగించిన వివిధ ఆయుధాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజౌరీలో పాక్ జరిపిన దాడుల్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా సహా 5గురు మరణించారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందు పాకిస్తాన్ బుకాయింపులను భారత సైన్యం తిప్పికొట్టింది. జమ్మూలోని నివాస ప్రాంతాలు, ఆలయాలపై పాక్ రేంజర్లు నిరంతరం దాడులు చేసినట్లు తెలిపింది. అందుకు సాక్ష్యంగా జమ్మూ కశ్మీర్లోని శంభు దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫోటోలు, వీడియోను విడుదల చేసింది. రాత్రంతా డ్రోన్లతో దాడులు చేసినట్లు, భారత సైన్యం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది. జమ్మూ కశ్మీర్ ఉధంపూర్లో పాక్ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన భాగాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆర్ఎస్పురాలో కూడా డ్రోన్లకు సంబంధించిన భాగాలను గుర్తించారు. జమ్మూలో పాకిస్తాన్ షెల్ పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. ఉదయం 6 గంటలకే పాక్ నుంచి వచ్చిన షెల్ పడినట్లు ఆ ఇంటి యజమాని ఇందిరా పరిహార్ చెప్పారు. వెంటనే తాము బయటకు వచ్చేసినట్లు తెలిపారు. రజౌరీలో పాకిస్తాన్ కాల్పుల్లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ తాపా సహా 5గురు మరణించారు. పాక్ కాల్పుల్లో రజౌరీ, పూంచ్లలో మరికొందరు గాయపడ్డారు. శంభు దేవాలయం దెబ్బతిన్న ఇళ్లను జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. స్థానికులకు ధైర్యం చెప్పారు. పాకిస్తాన్ పౌర ఆవాసాలను లక్ష్యం చేసుకున్నట్లు చెప్పే అనేక ఆధారాలు ఇతర రాష్ట్రాల్లో కూడా లభించాయి. రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలోని సకుర్కీ ధని ప్రాంతంలో పాక్ ప్రయోగించిన ఆయుధాలకు సంబంధించిన అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బార్మేడ్లో క్షిపణికి సంబంధించిన భాగం కనిపించగా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో కూడా క్షిపణి అవశేషం గుర్తించారు. పంజాబ్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్లతో మధ్యలోనే ధ్వంసం చేసింది. జలంధర్లో క్షిపణికి సంబంధించిన అవశేషాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మన్సాలోని నల్లా గ్రామంలో ఆయుధాల అవశేషాలను గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది పొలంలో పడిందని, తమకెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు చెప్పారు. అమృత్సర్లో కూడా పాక్ ప్రయోగించిన ఆయుధాల అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ గుర్దాస్పూర్లోని చీచ్రా గ్రామం సమీపంలోని పొలాల్లో పేలుడు సంభవించడంతో భారీ గుంత ఏర్పడింది. ఫిరోజ్పూర్లోని ఓ ఇంటిపై పాక్ డ్రోన్ దాడిలో పలువురు గాయపడ్డారు. గుజరాత్ కచ్ ప్రాంతంలో డ్రోన్లకు సంబంధించిన భాగాలను గుర్తించారు. పాక్ డ్రోన్లను L-70 ఎయిర్ గన్లతో కూల్చేసినట్లు కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపింది. దేశంలో ఇక నుంచి ఎటువంటి ఉగ్ర దాడులు జరిగినా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని భారత్ స్పష్టం చేసింది. అందుకు తగు విధంగా స్పందిస్తామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. నియంత్రణ రేఖ సరిహద్దుల వెంట పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సైతం ప్రధానితో భేటీ అయ్యారు.
జమ్మూ కశ్మీర్లో పాక్ సైనికుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం అధికారిక సైనిక లాంఛనాలలో జరగనున్నాయి. రేపు జరిగే అంత్యక్రియలకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ హాజరుకానున్నారు. నేడు బెంగళూరు విమానాశ్రయం నుంచి కళ్లితండాకు మురళీ నాయక్ భౌతిక కాయాన్ని సైనిక అధికారులు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు సీతమ్మ సాగర్ ఆనకట్టను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై హైదరాబాద్ జలసౌధలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులెట్టితో కలిసి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇల్లెందుకు సాగునీరుకు సంబంధించి గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యని కూడా సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనుమతులు, పనుల పురోగతి, భూసేకరణ సంబంధిత అంశాలపై ఇంజనీర్లు సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని ఇంజనీర్లను మంత్రులు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టు పనులు ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక ప్రణాళిక రూపొందించామని ఉత్తమ్ వివరించారు. స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేయడంపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా లేనప్పుడే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు చేయూత అందించాలని నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. మహిళలు, చేనేతలు, స్వర్ణకారులు, చిరు వ్యాపారులకు అవసరమైన సామాగ్రి, ఆర్థిక సాయంతో చేయూతను అందించానని తెలిపారు. వీటన్నింటికీ తన సొంత నిధులే వెచ్చించానన్నారు. స్త్రీ శక్తి పేరుతో వేలాది మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు, మెటీరియల్ అందజేశానని తెలిపారు. మంగళగిరిలో స్త్రీ శక్తి కేంద్రాన్ని 2022లో ప్రారంభించామని చెప్పారు. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 43 బ్యాచ్ల ద్వారా 2226 మందికి శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేశామని వెల్లడించారు. తాడేపల్లిలో స్త్రీ శక్తి కేంద్రాన్ని 2023లో ప్రారంభించి 17 బ్యాచ్లలో శిక్షణ తీసుకున్న 666 మందికి మిషన్లు ఉచితంగా ఇచ్చామన్నారు. ఈ అబద్ధం తాత్కాలికం, మా నిజం శాశ్వతం అంటూ లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందే దేశంలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1వ తేదీకి వచ్చే రుతుపవనాలు ఈసారి అంతకంటే ముందుగానే మే 27న కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. భారత ఉపఖండంలో ఎల్నినో పరిస్థితుల ప్రభావం లేదని తెలిపింది. గతేడాది మే 30న రుతుపవనాలు రాగా 2023 జూన్ 8న, 2022 మే 29న దేశంలోకి ప్రవేశించాయి. ముందుగా కేరళలోకి ప్రవేశించే రుతుపవనాలు జూలై 8 నాటికి దేశమంతా విస్తరిస్తాయని ఐఎండీ చెప్పింది. వాయువ్య భారతం నుంచి సెప్టెంబర్ 17తో రుతుపవనాల ఉపసంహరణ మొదలై అక్టోబర్ 15 నాటికి ముగుస్తాయని పేర్కొంది. భారత్లో 40% దిగుబడి అందించే 52% నికర సాగు భూమికి ఇప్పటికీ రుతుపవనాల వర్షపాతమే ప్రధాన ఆధారం. తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ జీడీపీలో 18.2% తోడ్పాటుకు ఈ వర్షపాతం కీలకం కానుంది.